సమాజంలో అసమానతలను తొలగించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని త్యాగం చేసిన మహా గొప్ప వ్యక్తి అని చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను పురస్కరించుకుని చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఎస్ఐ నారాయణ గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఒక నెల ఒప్పుకొని అసమానతలకు దూరం చేసినప్పుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్న అనేక నిర్మాణాల కోసం కృషి చేసిన వారం అవుతామని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆ మహనీయుని ఆశయాలను కొనసాగించాలన్నారు. యువత పెడదారిన పోకుండా ఉన్నత చదువులు చదివి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని, చిన్న చిన్న దేశాలు సాధించిన స్వేచ్ఛ భారతదేశం సాధించిన దానికంటే కేవలం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, ఎస్ఐ నారాయణ గౌడ్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, మాజీ సర్పంచులు శ్రీమాన్ రెడ్డి, రాజిరెడ్డి, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు రామచంద్రం, ఎస్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, బందెల సాయిలు, మాల మహానాడు వ్యవస్థాపక నాయకులు మైసయ్య, సాయిలు, యాదగిరి, నారాయణ, ఎరికలి గంగవ్వ, జహంగీర్, శ్రీమాన్, జావీద్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి శుభాకాంక్షలు. అంబేద్కర్ గారు తన జీవితాన్ని మొత్తాన్ని సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలను తొలగించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. సో అతను త్యాగం చేశాడు. అతను కలలు కన్నా సమాజం నిర్మించాలి అంటే ప్రతి ఒక్కరూ ఆర్థికంగా నిలదొక్కుని ఈ అసమానతను తొలగించడం కోసం అతని కలలు కన్నా సమాజం నిర్మించడం కోసం అతని బాటలో నడిచి అందరూ ముందుకు సాగాలని తెలియజేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన సందర్భంగా ఘన నివాళులు అర్పించి మన ఎంఆర్పిఎస్ సోదరులందరూ ఇక్కడ కలిసి దళిత సంఘాలందరూ కలిసి ఉత్సవాలు చేసుకుంటున్నాము. మన బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాణంలో అతిపెద్ద ముఖ్య పాత్ర. ఆయన ఆదర్శాలను తీసుకుంటూ ముఖ్యంగా యువత ఉన్నత చదువులు చదువుకొని ఆయన ఆదర్శంతో ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాము. అలాగే మీరు దళిత సంఘాలు ఆ వర్డే రాకుండా అందరూ ఒకే లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాము. ఇది కేవలం చదువుతో సాధ్యమవుతుంది. అలాగే అందరూ ఉన్నత స్థాయిలో చదువుకొని సంపాదించి అందరూ ఒకే లెవెల్లో ఉండాలనే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒడిదొడులకు కట్టుకొని ఈ సమాజ నిర్మాణం కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ఆ రోజులలో ఉన్న అంటరానితనం ఎంత ఘోరమైందో వాటినన్నింటినీ ఎదుర్కొని పాఠశాలలో చదువుకుంటే బయట కూర్చుండబెట్టడం, తర్వాత నీళ్లు కూడా ముట్టనీయకపోవడం, ఇటువంటి సమస్యలను ఆ రోజుల్లో ఎదుర్కొని తను ఈ సమాజం కోసం, దళిత వర్గాల కోసం ఎన్నో ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచంలో 5వ మేధావిగా ఎదిగి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఆయన పెట్టిన భిక్షయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో చదువుకొని ముందుకు వెళ్తూ సమానతను పొందాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆ రోజు ఒక దళితులకే కాదు అందరికీ కూడా ఆయన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఆయన అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న మిత్రులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు. మన అంబేద్కర్ గారు మన దేశం గురించి, మన గురించి, అంటరానితన నిర్మూలన గురించి తను ఎంతో కష్టపడ్డాడు. తన ఒక దేశ సంపదను కాపాడుకున్నట్లు మన అంటరానితనాన్ని పూర్తిగా నిర్మూలనగా త్యాగం చేసిండు. ఆయన పూర్తి వలనే ఈరోజు ఒక 2 ఓట్లకు విధానంతో 2 ఓట్ల
ఓట్ల హక్కు విధానం నెలకొల్పి రాజ్యాంగంలో సవరించడం జరిగింది. లేదు అనుకుంటే ఇలా ఓసీలు ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు నేను ఎమ్మెల్యేను, నేను ముఖ్యమంత్రి, నేను మినిస్టర్ను అని అనుకుంటారు. కనుక ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు వచ్చేది కాదు, తన కృషి వలననే రిజర్వేషన్లు వచ్చినాయి అనేది నేను గుర్తు చేస్తున్నాను. అలాగే తన పడిన ప్రయాసం వలనే ఈరోజు ఒక ఉద్యోగ అవకాశాలు కానీ ప్రతిదీ కూడా కలిగింది మనకు తన రిజర్వేషన్ పొందపరచడం వల్లనే. కాబట్టి తన ఎంతో ఏమి లేని కాలములో తను కందిలి దీపము కందిలితో పెట్టుకొని చదివిండు. తను 34-35 మందిలో ఉన్నట్టు క్లాస్లో ఒక ప్రశ్న వేస్తే టీచరు ఆ 34 మందిలో 35 మందిలో ఎవరు చెప్పలేకపోతే బయట కూర్చుండి కూడా ఏం చెప్తానని ఆయన వేలు చూపించిండారు. అలాంటప్పుడు అట్లాంటి అంటే పాఠ్యాంశాలలో కూడా ప్రశ్న అడిగితే పాఠం నోటికి చదివినటువంటి రాజ్యాంగం రాయడానికి అనేక కష్టాలు, అనేక బాధలు, తన కుటుంబాన్ని త్యాగం చేసినటువంటి మహా గొప్ప మేధావి. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటుకు కల్పించింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. విద్యాపరంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి అన్ని కులాలు సమానత్వం కోసం కొట్లాడినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి. యువత పెడదారి పడకుండా యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుండాలి. భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజిక అసమానతలు లేకుండా తమ సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కంకణబద్దులై కార్యక్రమాల్లో పాల్గొని ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే ఆయన కలలుగన్నడో కులాంతర వివాహాలు కూడా ప్రోత్సహించారు. కులాంతర వివాహాలు కూడా జరగాలి, కులమే లేకుండా ఉండాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సమానమే. రిజర్వేషన్లు అనేది లేకుండా కూడా బాగానే ఉంటుంది. రిజర్వేషన్ లేకుండా పర్వాలేదు, కానీ కులము అనే ఉండడం ద్వారా వివక్ష కొనసాగుతూ ఉంది. వాళ్ళు తక్కువ కుల పనులు, వీళ్ళు ఎక్కువ కుల పనులు, వీళ్ళకో రకం వాళ్ళకో రకం అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనా కులరహిత సమాజం కోసం ఆయన కష్టపడ్డాడు కాబట్టి కులరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జై భీమ్. గ్రామ సర్పంచ్, స్థానిక ఎస్ఐ గారు, పుర ప్రముఖులు, మరి వివిధ దళిత సంఘాల నాయకులకు ఈరోజు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి అంబేద్కర్ అంటే అందరివాడు, నీవాడు నావాడు అనేది కాదు. ఆయన రాజ్యాంగం రాసింది ఒక దళితుల కోసమే రాయాలి. మన భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్తలు ఆయన ఒక్కడు. మరి ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మరి రాజ్యాంగంలో కొన్ని పొందుపరిచారు, వాటిని వాస్తవంగా నేను ఇప్పుడు చెప్తున్నా. ఇక్కడ దళిత సంఘాలు ఉన్నారు, చాలామంది దుర్వినియోగాలు చేసుకుంటారు. ఆ దుర్వినియోగం కాకుండా దాన్ని సద్వినియోగం చేసుకొని మరి మనకి ఇచ్చిన అవకాశాలను ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లేరు అడగాలని నేను అంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కోటీశ్వర్లు ఉన్నారు, కోటీశ్వర్లు వాళ్ళు అదే ఎస్సీ దాని మీద పోరాడుతారు. నిజంగా పేదవానికి ఇచ్చిన నాడు ఈరోజు డబ్బులేని రాజ్యం నడుస్తలేదు. మరి ఒకసారి ఒక ఎమ్మెల్యే అయిండో ఇంకెవరో అన్నట్టు వాళ్ళు క్రిమినల్లో పెట్టి పక్క జరిపి నాడే వేరే వాళ్ళు ముందటికి పోతారు. మరి అట్లాంటిది మీ సంఘాల వాళ్ళు కూడా పోరాటం చేసి మరి దాన్ని చేసినట్టుంటే లేదా ఉన్న నాయకులంతా పైకి వస్తారని తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.